అనేటటువంటి మాటకి అర్థమే చూపుల చేత అనుగ్రహించున్నది. ఎవరు లక్షిస్తుందో ఆవిడిని లక్ష్మి అంటారు. ఆవిడ ఏకకాలమునందు రెండిటిని చూస్తూ ఉంటుంది. ఆమె ప్రధానంగా ఎప్పుడూ కూడా తన భర్త అయినటువంటి శ్రీమన్నారాయణుని వంక చూస్తూ ఉంటుంది. దానికి కారణం ఆమె నిత్యానపాయిని, మహాపతివ్రత, శక్తిస్వరూపిణి. నిరంతరం ఆమె తన భర్తని ఆశ్రయించి ఉంటుంది. సనాతన ధర్మంలో స్త్రీ ధర్మాన్ని పాటించడం అనేటటువంటిది ధర్మ ప్రతిపాదన చేసేటటువంటి పరమేశ్వరుని యందు కూడా అంతర్లీనమైనటువంటి విషయం. అందుకే స్త్రీ ధర్మమునందు అత్యంత ఉదాత్తమైనటువంటి పతివ్రత లక్షణం ఆ లక్ష్మీదేవి యందు గోచరమవుతుంది. ఆమె ఎప్పుడూ భర్త వంక చూస్తూ ఉంటుంది. అలా భర్త వంక చూస్తే ఆయన సంతోషపడుతూ ఉంటాడా? ఆమె చూడడం ఒక ఎత్తు, ఆమె చూస్తే ఆయన కూడా సంతోషిస్తే లక్ష్మీనారాయణులు అన్నమాట సార్థక్యం. పైగా లోకంలో ఏ దంపతుల్ని చూసినా లక్ష్మీనారాయణులు అని సంభావిస్తారు. కన్యాదానం చేసేటప్పుడు కూడా ఆడపిల్లలు లక్ష్మీదేవిగానే సంభావించి కన్యాదానం చేస్తారు, వరుడులో నారాయణమూర్తిని చూసి. శంకరాచార్యుల వారు కనకధారా స్తోత్రం చేస్తూ మొట్టమొదటి శ్లోకంలోనే అమ్మవారి యొక్క చూపుల వైభవాన్ని వర్ణించారు. అంగం హరీహి పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీల మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయాః అన్నారు. చీకటి చెట్టు అంటారు, తమాల వృక్షం అని. ఆ వృక్షం ఒకటి ఉంటుంది. శంకర భగవత్పాదులు ఆసీతి హిమాచల పర్యంతం పాదచారి అయి సన్యాస ధర్మాన్ని అనుసరించి పర్యటించినటువంటి మహాపురుషులు. వారు చూడని విషయం, వారికి తెలియని విషయం లోకంలో లేదు. అందుకే వారి వాంగ్మయంలో పరమాద్భుతమైనటువంటి వృక్షముల ప్రసక్తి కనపడుతూ ఉంటుంది. వారు శివానంద లహరిలో అంకోల వృక్షం గురించి ప్రస్తావన చేస్తారు. అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సాభక్తిరిత్యుచ్యతే అంటారు. ఇక్కడ కనకధారా స్తోత్రం చేసినప్పుడు లక్ష్మీదేవి యొక్క చూపుల వైభవాన్ని చెప్తూ చీకటి చెట్టుని భృంగములు అంటే తుమ్మెదలు ఎలా ఆశ్రయించి ఉంటాయో అలా అమ్మవారి చూపులు శ్రీమన్నారాయణుణ్ణి ఆశ్రయించి ఉంటాయి. చీకటి చెట్టు అని ఆ చెట్టుకి పేరు రావడానికి కారణం ఏమిటంటే ఆ చెట్టు నల్లగా ఉంటుంది. నల్లగా అంటే బొగ్గు ఎలా ఉంటుందో అలా అని కాదు, నీరు నిండినటువంటి మబ్బు ఎటువంటి కాంతితో కూడిన నలుపుతో ఉంటుందో అటువంటి నల్లని రంగు కలిగి ఉన్నటువంటి చెట్టు అని. అది శ్రీమన్నారాయణుని యొక్క రంగు. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనాంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుండల విహార్ అని పోతన గారు ఆ బాలకృష్ణుణ్ణి వర్ణిస్తారు భాగవతంలో. ఆ వర్ణించినప్పుడు జలధరదేహు అంటారు. నీరు నిండినటువంటి మబ్బు యొక్క నలుపు కాంతితో ఎలా ఉంటుందో శ్రీమన్నారాయణుడు అలా ఉంటాడు. ఈ కాటుక చెట్టు, చీకటి చెట్టు అని పిలువబడేటటువంటి తమాల వృక్షం కూడా నల్లగా ఉంటుంది. దానికి బాగా మొగ్గలు వచ్చాయనుకోండి, ఆ మొగ్గల చుట్టూ తుమ్మెదలు ఎగురుతూ ఉంటాయి. కేవలం మొగ్గలతో ఉన్నటువంటి ఈ చీకటి చెట్టు కన్నా ఆ మొగ్గలతో ఉన్నటువంటి చీకటి చెట్టు చుట్టూ తుమ్మెదలు ఎగురుతుంటే దాని యొక్క వైభవం వేరుగా ఉంటుంది, చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. అలాగే శ్రీమన్నారాయణుడి యొక్క ఒళ్ళంతా పులకాంకురములు వస్తాయిట, రోమాంచితమై మంచి పులకలు బయలుదేరి ఆయన ఎంతో సంతోషంగా ఉన్నాడు అనడానికి ప్రకటనంగా ఆయన ఒంటి మీద ఆ పులకాంకురములు తెలుస్తూ ఉంటాయి. అంటే ఎంతో సంతోషంతో ఉన్నప్పుడు చూడండి ఒంటి మీద పొక్కుల్లో వస్తాయి. అటువంటి పొక్కులను పులకాంకురములు అంటారు. దేనికిట పులకాంకురాలు ఆయనకి అంటే అంగం హరేహి పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం
అంగీకృతాకిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయా. లక్ష్మీదేవి ఆయన వంక చూస్తుంటే ఆ చూపుల చేత ఆయన పులకాంకురములను పొందుతాట. ఆయన అనేకమైనటువంటి దివ్యాభరణములను ధరిస్తాడు. వనమాలా విరాజితుడు అని పేరు, కౌస్తుభమణిధారి అని ఒక పేరు. దివ్యమైన ఆభరణములను ఎన్నింటిని ధరించినప్పటికీ అవి శరీరంలో ఏదో అంగప్రత్యంగములలో కొన్నింటికి మాత్రమే పరిమితమవుతాయి. ఏదో కేయూరములు పెట్టుకున్నాడు అనుకోండి, అవి శరీరంలో ఒక అవయవానికి పరిమితం. ఏదో పాదాభరణం పెట్టుకున్నాడు అనుకోండి, పాదముల వరకు పరిమితం. కానీ లక్ష్మీదేవి ఆయన వంక ప్రేమతో చూసినంత మాత్రం చేత శరీరం అంతా పులకాంకురాలు వస్తాయిట. అవి నిజమైనటువంటి ఆభరణములుగా ప్రకాశిస్తాయిట. అంటే లక్ష్మీదేవి చూడడం ఒక ఎత్తైతే ఆమె చూపుల వలన శ్రీమన్నారాయణుడు అంత సంతోషించడం ఒక ఎత్తు. అంత సంతోషింప చెయ్యగలిగినటువంటి లక్ష్మీదేవి మా ఎడల ప్రసన్నురాలై మమ్ములను కూడా ప్రేమతో చూచుగాక. మమ మంగళదేవతాయా, ఆమె మాకు మంగళదేవత అయి చూడాలి. మంగళదేవత అన్న మాటకి తేలికగా చెప్పాలి అంటే అర్థం ఏమిటంటే సుఖకారిణి కావాలి. లక్ష్మీ ప్రసన్నత్వం, లక్ష్మీ కటాక్షము, లక్ష్మీ వైభవము అంటే చాలా ఐశ్వర్యం ఉందండి, చాలా డబ్బు ఉందండి, ఎంతో భూమి ఉంది, తోటలు ఉన్నాయి, అధికారం ఉన్నది, విద్వాంసుడై ఉన్నాడు, గొప్ప సంగీతం తెలుసు, సాహిత్యం తెలుసు, పద్యములు అల్లగలడు, ఇవన్నీ కావు. ఏది లక్ష్మి అంటే ఏది సుఖాన్ని ఇస్తుందో అది లక్ష్మి. అందుకే శంకరాచార్యుల వారు ఆ చూపుల చేత అమ్మవారు విశ్వాన్నంతటినీ అనుగ్రహించేటటువంటి విశేషాన్ని, ఆమె ప్రత్యేకించి భక్తులను అనుగ్రహించేటటువంటి విశేషాన్ని వర్ణించారు. భగవంతుడికి ఒక లక్షణం ఉంటుంది. భగవంతుడు ఏది చేసినా మనమందరం చేసినట్టుగా ఒక కర్మ చేసినట్టు చేతులతో ఆయన చెయ్యడు. మనం ఏది చేసినా కరము అంటాం, చేతులతో చేస్తాం పనులు. భగవంతుడు అలా చేతులతో చేయవలసిన అవసరం ఉండదు. కేవలము తన చూపుల చేత చేస్తాడు. ఆయనకు ఒక సంకల్పం కలిగితే ఆ సంకల్పాన్ని తన చూపుల చేత నిర్వర్తిస్తాడు. అలా నిర్వర్తించగలిగినటువంటి నిరవధిక శక్తి ఎక్కడ రాశీభూతమైనదో దానికే భగవంతుడని పేరు. అందుకే పోతన గారు భాగవతం ప్రారంభం చేస్తూ శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదం లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సౌరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింబకున్ అంటారు. భగవంతుడు ఒక సంకల్పం చేస్తాడు, నేను అనేక బ్రహ్మాండములను సృష్టించాలని. ఆయన సంకల్పం చేసి ఒక్కసారి అలా చూస్తే ఆయన సంకల్పమునకు అనుగుణంగా బ్రహ్మాండములు ఉత్పత్తి అవుతాయి. అంతేకాని ఇన్ని జీవుల్ని, ఇన్ని బ్రహ్మాండాల్ని, పంచభూతాల్ని, పంచతన్మాత్రల్ని ఇవన్నీ తయారు చేయడానికి ఆయన చేతులతో చేస్తూ కూర్చుంటే ఎప్పటికీ సృష్టి జరుగుతుంది? కేవలము తన చూపుల చేత చేస్తాడు. అందుకే కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు. చూపుల చేతనే సృష్టిస్తాడు, చూపుల చేతనే నిలబెడతాడు, చూపుల చేతనే లయం చేసేస్తాడు. మీరు ఆ భగవంతుణ్ణి స్త్రీ అని చెప్పండి, ఆ భగవంతుణ్ణి పురుషుడని చెప్పండి, ఆయనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే అసలు నిజానికి భగవంతుడు స్త్రీ కాదు, భగవంతుడు పురుషుడు కాడు, భగవంతుడు నపుంసకుడు కాడు. భాగవతం అష్టమ స్కంధంలోనే భగవంతుడి గురించి ఒక నిర్వచనం ఉంది. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక కర్మ గుణభేద సరస ప్రకాశి కాక వెనుక నందియుతానకు విభుతలంతు అంటాడు గజేంద్ర మోక్షణ ఘట్టంలో. ఆయన స్త్రీ కాదు, ఆయన పురుషుడు కాడు, ఆయన నపుంసకుడు కాడు, ఆయన మనందరి వెనక వెలిగేటటువంటి ఒక వెలుగు స్వరూపం. అందుకే నీవారస్సు కవత్తన్వి పీతాభాస్వత్యనూపమా అంటుంది వేదం. ఈ హృదయమునందు కాంతిపుంజంగా వెలుగుతూ ఉంటాడు. వడ్డుగించ చివరి భాగాన్ని ఇలా పెట్టి గీరితే ఎలా ఎంత గీరుతుందో అంత మొనలో కోటో వంతు ప్రకాశం వెలుగుతూ ఉంటుంది. ఆ వెలుగు ఊర్ధ్వమూల మధశాయి, పైకి కిందకి పక్కలకి కొడుతూ ఉంటుంది.
ఆ కాంతి ఎక్కడి నుంచి వస్తుందో, ఆ కాంతి బిందు వేదుందో అదే పరమేశ్వరుడు. దాన్ని మీరు ఏ పేరు పెట్టి పిలవండి, స బ్రహ్మ సశివ సహరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసహ్య సాహిని. ఏ పేరు పెట్టి పిలిచినా నిజానికి అది పేరు మాత్రం కాదు. ఆయన ఏ పేరు అవసరం లేకుండా ప్రకాశించగలిగినటువంటి వాడు. అందుకే అన్ని పేర్ల చేత కీర్తింపబడుతూ ఉంటాడు. అటువంటి పరమాత్మ తన చూపుల చేత సృష్టి స్థితి లయ చేస్తూ ఉంటాడు. అందుకే మీరు ఎప్పుడైనా భగవంతుని యొక్క నామములను పరిశీలించండి, చూపుల చేత ఇవి చేయగలడు అన్న విషయాన్ని ఎక్కడో అక్కడ ప్రస్తావన చేస్తారు. మీరు లలితా సహస్రనామ స్తోత్రాన్ని పరిశీలిస్తే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని ఒక నామం కనపడుతుంది. ఆమె కన్ను తెరిచిందనుకోండి సృష్టి, ఆమె తెరిచి చూస్తోందనుకోండి స్థితి నిలబెడుతుంది, ఆమె కనురెప్ప మూసిందనుకోండి మహాప్రళయం. అంటే అమ్మవారు ఈక్షణ శక్తి అంటారు. కేవలం చూపులతో చేస్తుంది, అంతేకాని చేతులతో చేయదు. చేతులతో అనుగ్రహించవలసిన అవసరం ఉండదు భగవంతుడికి. మరి ముద్రలు ఎందుకు పడతాడండి అంటే మన తృప్తి కోసం. మనం ప్రార్థన చేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏదో కోరిక చెప్తాం. నా కోరిక ఏమిటో చెప్తే తప్ప అవతలవాడికి తెలియకపోతే ఆయన భగవంతుడు ఏమిటి? ఆయన భగవంతుడు కాడు. నాకు మంచి మనవడు ఒకడు పుట్టాలి అని నేను అనుకున్నాను ఒకప్పుడు. అది నేను చెప్తే తప్ప భగవంతుడికి తెలియదు అనుకోండి, ఆయన సర్వజ్ఞుడు ఎలా అవుతాడు? ఆయన భగవంతుడు ఎందుకు అవుతాడు? ఆయనకి తెలుసు నాకు మనవడిని ఇవ్వాలని. మరి ఎందుకు నేను అడగడం అంటే ఆయన ఇచ్చేదాకా ఆగలేక ఆతృతతో నేను అడగడం అంతే తప్ప ఆయన తన చూపుల చేత అనుగ్రహిస్తాడు. అలా అనుగ్రహించగలిగిన శక్తికి ఈక్షణ శక్తి అని పేరు. వీక్షణ శక్తి, లక్షించుట అంటే చూచుట. ఎవరు తన చూపులతో అనుగ్రహిస్తూ ఉంటుందో లోకాన్ని ఆమెకు లక్ష్మి అని పేరు. ఆమె ఈ సృష్టి విషయంలో ఒక అద్భుతాన్ని చేస్తూ ఉంటుంది. నారాయణుని వంక ప్రేమతో చూస్తూ ఉంటుంది. చూస్తూ ఒక పక్క ఈ సృష్టిని వికసనం చేస్తుంది. అందుకే మీరు లక్ష్మీదేవి యొక్క నామములను పరిశీలిస్తే పద్మంతో సంబంధం ఎక్కువగా కనపడుతుంది. పద్మాసని, పద్మవూరు, పద్మాక్షి, పద్మసంభవి, పద్మగంధినీం, పద్మమాలాధరాం దేవీం పద్మినీం, పద్మగంధినీం, పద్మాసన, అన్నీ పద్మంతో సంబంధం. ఎందుకు పద్మంతో సంబంధం అంటే పద్మం ఒక క్రమంలో వికసిస్తుంది, అంతేకాని అకస్మాత్తుగా వికసించదు. ఒక క్రమంలో ఎక్కడో బురదలో ఒక ఆ తూడు మీద పుట్టి మొగ్గయి లోపల కేసరములను పెంచుకుని అంత తేనె సంపాదించి బురదలో పుట్టిన తామర పువ్వులోకి అంత తేనె వస్తుంది. వచ్చి క్రమక్రమంగా రేకులు వికసిస్తాయి. బాగా వికసించిన తరువాత మధ్యలో ఉన్న దుద్దు కనపడుతుంది. సృష్టి కూడా అలాగే వికసనాన్ని పొందుతుంది. ఆ వికసనంలో గొప్పతనం ఏమిటంటే ఒక కన్య ఉంటుంది, ఆమెకి వివాహం అయింది, ఆమె ఇప్పుడు ఇల్లాలయ్యింది, ఆమె గర్భవతి అయింది. ఆమె గర్భవతి అయిన తరువాత ఆమె కడుపున పసిబిడ్డ పుట్టగానే తండ్రి ఎన్ని కోట్లకు పడగలెత్తినవాడు కానివ్వండి, ఆ పసిబిడ్డకి తెచ్చి అన్నం పెట్టలేడు. నేను అమ్మ అయ్యాను అన్న భావన ఆమె పొందగానే ఆమెలోంచి క్షీరము ఉబికి పసిపిల్లలు పోషింపబడుతున్నారు. ఇది కేవలం మనుష్యులు కాదు, ఓ కుక్క కానివ్వండి, పంది కానివ్వండి, పిల్లి కానివ్వండి. ఎవరు చెప్పారు పందికి నేను పాలిలా ఇవ్వాలి నా పిల్లలకని? ఎవరు చెప్పారు పంది పిల్లలకి నువ్వు మీ అమ్మ దగ్గర స్తన్యాన్ని ఇలా తాగాలని? కోడి పెట్టకు ఎవరు చెప్పారు నీ గుడ్డుని నువ్వు ఇలా పొదగాలి, నీ పిల్లలు ఆకాశంలో గ్రద్ద చేత చంపబడకుండా రెక్కల కింద పెట్టుకు కాపాడుకోవాలని ఎవరు నేర్పారు? ఎలా తెలిసింది పక్షికి తన గుడ్డులో తన పిల్ల ఉంది, దాన్ని తను పొదగాలి, పొదగడం కోసం జాగ్రత్తగా గుడ్డు మీద తన కడుపు యొక్క ఉపరితలం తగిలి వేడి పిండం పొదగబడేటట్టుగా కూర్చోవాలని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పరు. కానీ సృష్టి వికసనం అంటారు. ఆ సృష్టి జరిగేటప్పుడు చిత్రం ఏమిటంటే ఒక ప్రాణి లోకంలోకి వచ్చే ముందు ఆ ప్రాణి నిలబడడానికి కావలసిన ఆహారాన్ని ముందు సిద్ధం చేస్తుంది అమ్మవారు. మహాభారతం ఆరణ్య పర్వంలో ధౌమ్యుడు ఒక మాట అంటాడు, ఈ లోకంలో 2 రకాలైన ప్రాణులు ఉన్నాయి. శాకాహారము తినే ప్రాణులు కొన్ని,
మాంసాహారము తినే ప్రాణులు కొన్ని మాంసాహారము తినే ప్రాణులు కేవలము మాంసాహారమే తింటాయి, శాకాహారం ముట్టుకోవు. కొన్ని ప్రాణులు శాకాహారం మాంసాహారం కూడా తింటాయి. ఇప్పుడు ఈ 3 రకముల ప్రాణులను ఎలా పోషించాలి అని భగవంతుడు ఆలోచించాడు. తన చూపుల చేత పోషించడానికి సూర్యబింబమయ్యాడు. అన్నప్రదాత ఆదిత్యుడు అన్నాడు ధౌమ్యుడు. చూపుల చేత పోషిస్తూ ఉంటాడు. అందుకే మొదట చెట్లు పుట్టాయి, చెట్లు తిని శాకాహారులు పెరిగాయి. ఇప్పుడు శాకాహారులలో ఉన్న మాంసం తిని మాంసాహారులు బ్రతికాయి. అంటే ఈ సృష్టిని అంతటినీ అమ్మవారు పోషిస్తోంది. ఎలా పోషిస్తోంది అంటే సూర్యచంద్రులు ఇద్దరిని తన స్తనములుగా చేసుకుని కన్నతల్లి అయి పోషిస్తోంది ఆమె. ఈ పోషించే శక్తి క్రమక్రమంగా సృష్టి జరగాలి, అకస్మాత్తుగా ఒక్క క్షణంలో జరిగేది కాదు. ఆ సృష్టి క్రియ యందు ఆనందం ఉండాలి. ఆ సృష్టి యందు క్రమక్రమంగా ప్రాణి ఏర్పడాలి. ఏర్పడేటప్పుడు కూడా ఏ జాతి ప్రాణికి ఆ జాతి ప్రాణి పుట్టాలి. కోతికి కోతి పుట్టాలి, పిల్లికి పిల్లి పుట్టాలి, మనిషికి మనిషి పుట్టాలి, ఆవుకి దూడ పుట్టాలి. ఇందులో ఎక్కడ తేడా జరగకూడదు. ఆ నియమం అలాగే జరిగేటట్టుగా చూస్తూ సృష్టి యొక్క ధర్మము నడిచేటట్టుగా తన చూపుల చేత చూసేటటువంటి శక్తి ఎవరో ఆ తల్లికి లక్ష్మి అని పేరు. ఆ సృష్టి వికసనముతో కూడి ఉంటుంది కాబట్టి వికసనమునకు గుర్తు పద్మము కాబట్టి ఆమె పద్మ సంబంధం ఎక్కువ కలిగి ఉంటుంది. అంతేగాని ఆవిడకి పద్మాలంటే ఇష్టం అండి, ఆవిడ పద్మంలో కూర్చుంటుందండి అంటే ఏ చిన్న పిల్లాడో వచ్చి ఎలా కూర్చుంటారమ్మా, తామర పువ్వు వేసి కూర్చుంటే అలా రేకులు విడుచుకుని ఉంటాయా, నలిగిపోదా, అదేం కూర్చోవడం, ఆవిడ పీట మీద కూర్చోవాలి, కుర్చీలో కూర్చోవాలి, అన్నీ మానేసి పద్మంలో కూర్చోవడం ఏమిటి అంటే అలాగే కూర్చుంటుంది అని చెప్పకూడదు. అవన్నీ సంకేతములు, అమ్మవారి వైభవానికి సంకేతాలు. అది వికసనమునకు గుర్తు. కాబట్టి ఆ తల్లి సృష్టినంతటినీ చేస్తుంది. సృష్టి స్థితి లయ మూడింటికి ఆమెయే కారకురాలు. అటువంటి తల్లి మోక్షమునకు కూడా ఆమెయే కారణము. అందుకే వేదం లక్ష్మిని 6 స్వరూపాలతో చెప్పింది. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అంది. 6 లక్ష్ములను చెప్పి ఈ 6 నా యందు సర్వదా అన్ని కాలముల యందు ప్రసన్నులగుదురుగాక అంది. ఆ తల్లి ఒక కంట నారాయణుణ్ణి సంతోషపెడుతుంటుంది. ఎందుకని? ఆయన సమస్త కార్యములను నిర్వహించడానికి ఆమె ఆయన శక్తిగా ఉంటుంది. అందుకే విశ్వామరేంద్రపద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్ నిషీదతు మయిక్షణమీక్షణార్థ ఇందీవరోదర సహోదర ఇందిరాయాహ అన్నారు. ఇంత సృష్టి, ఇంత స్థితి, ఇంత లయ చేసి వటపత్రశాయిగా పడుకునేటటువంటి శ్రీమన్నారాయణునికి కూడా ఇంత కార్యం చేయడంలో ఆనందాన్ని ఎవరిస్తారు అంటే ఆ తల్లే ఇస్తుంది. అందుకే పరాశర భట్టర్లని వైష్ణవ సంప్రదాయంలో సుప్రసిద్ధులైనటువంటి కవి, మహాభక్తి తత్పరులు, వారు శ్రీగుణరత్న కోశము అని ఒక గ్రంథం చేశారు. అందులో ఆయన శ్రీ పరాశర భట్టార్య శ్రీవత్సంకసుత శ్రీమాన్ శ్రేయసే మిస్తు భూయసే అని అందులో మొట్టమొదటి శ్లోకంలోనే ఒక మాట అంటారు. శ్రీరంగ హర్మ్య తలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామ అనుకలతనుకాండాలింగన నారంభశుంభ ప్రతిదిశ భుజశాఖా శ్రీ సఖానోకహృతి. ఎప్పుడు చెట్టుని తీగ అల్లుకున్నట్టుగా నారాయణమూర్తిని అల్లుకుని ఉండేటటువంటి ఆ తల్లి నారాయణుణ్ణి ఎంత సంతోషపెడుతుందంటేట, ఈ బ్రహ్మాండములన్నీ సృష్టించిన తర్వాత బాగా చేశానా అని ఆయనకి ఓ సంతోషం ఉండాలిగా. ఓ పూజ చేశామనుకోండి, ఎవరో మెచ్చుకోవాలని చెయ్యం, అయినా ఎంత భక్తిగా ఎంత తాదాత్మ్యతతో చేశారండి అంటే ఓ తృప్తి. ఆయనకి ఒక తృప్తి ఉండాలి చేసిన సృష్టి మీద. ఇంత సృష్టి చేసి లక్ష్మీదేవి వంక తిరుగుతట. ఆవిడ చాలా బాగుందని తల ఊపుతుందిట. సార్థైన్యై కృతోంజలి, నేను చేసిన పని సార్థక్యం పొందిందని పొంగిపోతాట.
విశ్వామరేంద్ర పద దక్షం ఆనందహీతురధికం మురవిద్విషోపి ఈశన్ నిషీదతు మయిక్షణమీక్షణార్థ ఇందీవరోదర సహోదరం ఇందిరాయా. ఆ ఇందిరి అయినటువంటి లక్ష్మీదేవి క్షీరసాగర సంభవ, చంద్రుడి యొక్క చెల్లెలు, చల్లని తల్లి, శ్రీమన్నారాయణుడికి సంతోషకారకురాలు. అన్ని కార్యములను నిర్వహించేటటువంటి వాడు, నిరంతరము ధర్మాన్ని నిలబెట్టేటటువంటి మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఎవరి వలన సంతోషపడుతుంటాడు అంటే లక్ష్మీదేవి యొక్క చూపుల వలన సంతోషపడుతుంటాడు. అంటే దాంపత్యం యొక్క తాత్పర్యాన్ని ఆవిష్కరించారు. లక్ష్మీనారాయణుల బ్రతకండి అంటారు. నారాయణుడిగా వరుణ్ణి చూసి లక్ష్మిగా తన కుమార్తెని కన్యాదానం చేస్తున్నారు. పురుషుడు ఎంత అలిసిపోనివ్వండి, ఆ పురుషుడికి సంతోషాన్ని ఎవరు ఇచ్చి కార్యమునందు నిలబెట్టగలరు అంటే భార్యయే. ఆమెయే పురుషునకు శాంతి స్థానం. అందుకే ఆ తల్లి నారాయణుణ్ణి సంతోషపెడుతూ ఉంటుంది. ఆమెయే సృష్టి స్థితి లయలకు కారణమవుతుంటుంది. అలా అవగలిగినటువంటి తల్లి మంగళదేవతాయా, మంగళదేవత అయి నిలబడాలి లక్ష్మి. మంగళదేవత అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏది ఉండాలో అది ఉండాలి, ఏది పోవాలో అది పోవాలి. పోకుండా పోవలసింది ఉండిపోయిన, ఉండవలసింది ఉండకుండా పోయిన లక్ష్మి ఉన్నట్లు కాదు, అలక్ష్మి ఉన్నట్లు. లోకంలో ముందు లక్ష్మి ఉండదు, అలక్ష్మి ఉంటుంది. ముందు ఉండేది కాబట్టి, పెద్దది కాబట్టి, ముందు ఎవరు వస్తారో వాళ్ళది జ్యేష్ఠ అంటాం కదా. ముందు వస్తుంది కాబట్టి ఆవిడికి జ్యేష్ఠాదేవి అని పేరు. ఆవిడికే అలక్ష్మి, దరిద్ర దేవత అంటారు. శ్రీ సూక్తం పూజ చేసేటప్పుడు అందరూ చదువుతూ ఉంటారు. అందులో లక్ష్మీదేవిని ఉద్దేశించి కొన్ని మాటలు చెప్తారు. క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం అభూతిమ సమృద్ధించ సర్వాన్నిర్నుతమే గృహాత్ అని అడుగుతారు. లక్ష్మీదేవి పట్ల నిజమైన ప్రార్థన అది. అది శ్రీ సూక్తంలో అడుగుతారు. సూక్తం అంటే సుఉక్తం, బాగా చెప్పబడినది. ఏమని చెప్తోందంటే వేదం, మనం అడగకుండా మనకి ముందు ఏది వచ్చింది అంటే క్షుత్, ఆకలి వచ్చింది. క్షకారంతో సంస్కృతంలో ఏదైనా మొదలు పెడితే అది భరించడం చాలా కష్టము అని, అది ఉండడం చాలా కష్టం, అదంత తేలిక కాదు. క్షమ అన్నాను అనుకోండి, ఓర్పు. మనిషి ఓర్పు పట్టడం అంత తేలిక విషయం కాదు. తొందరపడిపోవడం చాలా తేలిక, ఓర్పు పట్టడం చాలా కష్టం. అలాగే క్షుత్, ఆకలి. ఆకలి వేసినప్పుడు మంట పుడుతుంది లోపల. ఆకలి వేయగానే మొదట ఏం పోతుందంటే ఓర్పు పోతుంది. ఓర్పు పోగానే ధర్మం పోతుంది. లోకంలో ఆకలి పెరిగిపోయిందనుకోండి, వేళ పట్టున వర్షాలు పడి పంట రాలేదనుకోండి, ఆకలికి ఆకలి ఎక్కువైపోతే ఏం చేస్తారు? ధర్మం పాటించరు ఎవ్వరు. ధర్మాన్ని పక్కన పెట్టేసి బ్రతికితే చాలు. ఉన్నవాడు అన్నవాడు ఎవరైనా కనపడితే కొట్టి లాక్కొచ్చి తినేస్తాడు మనిషి. ఆకలి వేస్తే ధర్మం పోతుంది. ఆకలి వేస్తే ధర్మం పోతుంది కాబట్టే ఆ ఆకలి లేకుండా చూడమని అమ్మవారిని అడుగుతారు. ముందు క్షుత్, అలక్ష్మి, దరిద్ర దేవత. క్షుత్, పిపాస, దాహం, ఇవి వస్తూ ఉండాలి, పోతూ ఉండాలి. అసలు ఆకలి లేదనుకోండి, అదో దరిద్రం, అనారోగ్యం అని గుర్తు. మళ్ళీ ఆకలి ఇట్లేదని వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. ఆకలి వెయ్యాలి. ఆకలి వేసినప్పుడు అన్నం ఉండాలి తినడానికి. రెండూ దరిద్రాలే. ఆకలి వేసినప్పుడు తినడానికి అన్నం లేకపోయినా దరిద్రమే. ఆకలి వేసినప్పుడు అన్నం తినడానికి సమయం లేకపోయినా దరిద్రమే. అది సుఖంలా కనపడుతుంది. అసలు ఖాళీ లేదండి, అన్నం కూడా తినలేకపోతున్నాను అంటే లక్ష్మీ కటాక్షము లేదని గుర్తు. మీరు నన్ను క్షమించదరుగాక. అంత ఖాళీ లేకుండా ఉండకూడదు. ఆకలి వేయాలి. ఆకలి వేసినప్పుడు అన్నం తినాలి. ఆకలి వేసి అన్నం తింటే అక్కడతో అయిపోతుందా? మళ్ళీ వేయవలసిన సమయంలో ఆకలి వేయాలి, మళ్ళీ అన్నం తినాలి. దాహం వేయాలి, దాహం వేసి నీరు తాగాలి, నీరు సిద్ధంగా ఉండాలి. నీరు లేదనుకోండి మళ్ళీ ధర్మం పోతుంది. నీళ్లు దొరకకపోతే ఏమవుతుంది? స్నానం ఎలా చేస్తారు? స్నానం లేకుండా శౌచం ఏది? అసలు ముందు పూజ మొదలెట్టాలంటే కేశవాయ స్వాహ అని నీళ్లు పుచ్చుకోవాలా? ఎలా మొదలెడతారు?
అర్ఘ్యం ఎలా ఇస్తారు, తర్పణ ఎలా ఇస్తారు? మొదట ధర్మం పోతుంది. అందుకే ఆకలి దాహము ఈ రెండు ధర్మాన్ని పోగొట్టేస్తాయి. అందుకే ఆవిడ అలక్ష్మి, జ్యేష్ఠాదేవి. అమ్మా లక్ష్మీదేవి, నువ్వేం చేయాలో తెలుసా? క్షుత్పిపాసాం మలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం. అలక్ష్మిని ముందు నా నుంచి తొలగించి క్షుత్, ఆకలి లేకుండా ఉండాలి. ఆకలి లేకుండా అన్న మాటకు అర్థం ఏమిటి? ఆకలి వేస్తుంది. ఆకలి వేస్తోందనేటప్పటికీ ఇంటి ఇల్లాలు సమృద్ధిగా చక్కగా వండి హాయిగా ఇంటి యజమానికి బిడ్డలకి వడ్డించగలగాలి. ఆమె ఆరోగ్యంగా ఉండాలి. వండిస్తే తినడానికి ఓపిక ఉండాలి కదా. అనారోగ్యం ఉందనుకోండి, ఎలా తింటారు? ద్రాపేయం దస్సస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణం ఆభిర్మో రోమో ఏషాం కించనామత్ అంటుంది వేదం. తినాలి. తిన్నది నేనైపోవాలి. నేను తిన్నాననుకోండి, అది నేనైపోవాలి, అంటే జీర్ణమైపోవాలి. అది జీర్ణము కాలేదనుకోండి, నేను కాకుండా అది లోపల ఉండిపోయిందనుకోండి, అది అనారోగ్యం. అది నేను కావాలి. అలా అయ్యేటట్టుగా నువ్వు మమ్మల్ని అనుగ్రహించు. క్షుత్ పిపాసాం మలాం. ఎప్పుడు ఇల్లంతా దుమ్ము ధూళి అశుభ్రతతోటి ఒక్క వస్తువు ముట్టుకుందామంటే సరిగ్గా ఉండదు. అంత భయంకరంగా ఉందనుకోండి, ఏమిటంటే అలా బూజులు పట్టేసింది ఇల్లు, ఎవరు ఉండరా ఈ ఇంట్లో అంటారు. ఏమిటి ఇల్లు ఎప్పుడు తుడవరా, అంత దుమ్ము ధూళితో ఉంది ఏమిటండి అంటారు. అసలు నిజానికి స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడిన దేశం ఏదైనా ఉంటే ఈ దేశమేనేమో. మలం ఉండకూడదు, అపరిశుభ్రత ఉండకూడదు అని మాట్లాడింది అలక్ష్మి, తొలగించమని మాట్లాడింది వేదం మాట్లాడింది. కాబట్టి క్షుత్ పిపాసాం మలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం. నీకన్నా ముందు ఆవిడొచ్చింది మాకు, జ్యేష్ఠాదేవి అలక్ష్మి. ఆవిడ్ని తొలగించు తల్లి మాకు. ఆవిడ్ని తొలగించి ఆకలి వేస్తే తినాలి, దాహం వేస్తే తాగడానికి మాకు సమృద్ధిగా నీరు దొరకాలి. ఎందుకని? నీరు అత్యంత ప్రధానం. అసలు నీటి గురించి మాట్లాడుతూ లింగపురాణంలో వ్యాస భగవానుడు ఒక మాట అంటాడు. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటాడు. ఈ లోకంలో ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి అమృతము ఏది అంటే నీరొక్కటే. అందుకే ఆపో వా యదగం సర్వం అమృతం వా ఆపహ అంటారు. నీరే సర్వస్వం. అమృతం ఏది అంటే నీరే. అమృతం ఏం చేస్తుంది? చచ్చిపోకుండా చూస్తుంది. ఒక వ్యక్తి స్పృహ తప్పిపోయి ప్రాణోత్క్రమణం అవుతోందనుకోండి, అతని ప్రాణములు మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి అన్నం పట్టుకెళ్ళి పెట్టరు, ముక్కు దగ్గర గాలి ఊదరు. స్పృహ తప్పిపోతే ముందు నీళ్లు పట్టరండి అని ముఖం మీద చిలకరిస్తారు. నీళ్లు చల్లితే స్పృహ వస్తుంది. అంటే స్పృహని, ప్రాణములను వెనక్కి తీసుకురాగలిగినటువంటి శక్తి నీటి యందు ఉన్నదని గమనించి అమృతమని పిలిచింది. అమృతాన్ని ఎలా పడితే అలా ఒలకపోసి పాడు చేస్తావా? నీటి బిందువు పట్ల కూడా జాగరూకుడు వయ్యుండు, లేకపోతే అమృతము పట్ల అపచార దోషం వస్తుంది. నీరు నీ ఇష్టం వచ్చినట్టు పాడు చేయకూడదు. నీరు జీవనాధారం. నువ్వు నీరు పాడు చేశావు అంటే కొంతమంది జీవితాల్ని పాడు చేసేస్తున్నామని గుర్తు. అందుకని అమృతంతో సమానం నీటి పట్ల అంత జాగ్రత్తగా ఉండమని చెప్పింది శాస్త్రం. నీటి వలన ప్రాణములు నిలబడతాయి. అటువంటి నీరు ఏదున్నదో అదియే లక్ష్మి. ఆవిడ సమృద్ధిగా దొరకాలి, వేళపట్టున వర్షాలు కురవాలి, ఆ ధర్మచక్రం అలా తిరగాలి. తిరుగుతుంటే మఖము చేయ వజ్రిమది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసమతిపై పెరగు, గసవు మేసి ధేను గణము బ్రతుకు. చక్కగా వర్షాలు పడాలి, నదులన్నీ జలకళతో ప్రవహించాలి. అలాగని వరదలు వచ్చి ఊళ్ళు కొట్టుకుపోకూడదు. చక్కగా జలకళతో ప్రవహించాలి. వ్యవసాయం ఎంతో సౌభాగ్యవంతంగా జరగాలి. పుట్టెడు ధాన్యం ఇంటికి రావాలి, అందరూ తినాలి, కడుపు నిండా తిని యజ్ఞం చెయ్యాలి. యజ్ఞమునందు దేవతలకు హవిస్సు ఇవ్వాలి. సంతోషించిన దేవతలు మళ్ళీ వర్షం కురిపించాలి, మళ్ళీ పంట రావాలి, మళ్ళీ యజ్ఞం చెయ్యాలి, మళ్ళీ దేవతలకు హవిస్సు ఇవ్వాలి, మళ్ళీ దేవతలు సంతోషించి వర్షం కురిపించాలి. ఈ ధర్మచక్రం తిరుగుతూ ఉండాలి. ఈ ధర్మచక్రం బయట తిరగడం, ఇక్కడ ఆకలి దాహం వేసి తినడానికి అన్నం నీళ్లు దొరకడం ఆమె యొక్క చూపుల వలన నడుస్తూ ఉంటుంది. అది లక్ష్మి యొక్క వైభవం. అమ్మ మాకు అది చెయ్యి,
క్షుత్పిపాసాం మలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం. మలం అంటే కేవలం ధూళి ఒక్కటే కాదు. అందుకే ఒక మాట అడుగుతారు లక్ష్మీదేవిని, అభూతిమసమృద్ధించ సర్వాన్ నిర్నుతమే గృహాత్. అభూతి అసమృద్ధి ఈ రెండూ మాకు పోవాలి. అభూతి అసమృద్ధి అన్న మాటకు అర్థం ఏమిటి? సమృద్ధి అన్నాను అనుకోండి, మా ఇంట్లో అన్నీ ఉన్నాయి, మాకేం లోటు లేదు, నేను బెంగ పెట్టుకోవడానికి ఏం లేదు, నా కొడుకున్నాడు, నా కూతురు ఉంది, నా కొడుక్కి కొడుకు కూతురు ఉన్నారు, నా కూతురికి కొడుకు కూతురు ఉన్నారు. పరమేశ్వరుడు నాకు కొంత విద్యనిచ్చాడు. 38 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేశా. హాయిగా రాజాధిరాజులా ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా బతికా. ఇప్పటికీ నాకు చెయ్యి చాపవలసిన అవసరం ఏం లేదు. సంతోషంగా అమ్మవారు నాకు ఇచ్చిన వాక్కుల్ని అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ప్రవచనం చేసుకుంటా. నాకేం కావాలి, నాకేం ఇవ్వలేదు, నాకు అమ్మవారు అన్నీ ఇచ్చింది అంటే అభూతి, నాకు లోటు లేదు. అసమృద్ధి ఉంది కానండి, తగినంత లేదు. ఎలా ఈ సంసారం ఎలా నడుస్తుంది? రేపు పిల్లలు ఎలా చదువుకుంటారు? ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి? అలాంటి బెంగలేం లేవు. ఎప్పుడు ఏది కావాలో అప్పుడు అది వస్తూ ఉంటుంది, అది నడుస్తూ ఉంటుంది. అది అసమృద్ధి. సమృద్ధి అసమృద్ధి. అమ్మ మాకు నువ్వు అభూతిమసమృద్ధించ సర్వాన్ నిర్నుతమే గృహాత్. ఇంట్లో మలినం లేకుండా శుభ్రంగా ఉండాలి మా ఇల్లు. ఎంత పెద్ద ఇల్లు అన్నది వదిలేయండి, ఉన్న ఇల్లు శుభ్రంగా ఉందా లేదా అది ప్రధానం. నువ్వు శుభ్రంగా ఉన్నావా లేదా? శుభ్రంగా ఉండడానికి కోటీశ్వరుడయ్యి ఉండక్కర్లేదు. ఉతికి ఆరేసిన బట్ట కట్టుకుని ఉన్నావా? మలినమైన వస్త్రముతో లేకుండా ఉన్నావా? పరిశుభ్రతయే అందము. లోకంలో అందం అన్న మాటకి నిర్వచనం ఎలా ఉంటుందండి? ఒక వయసులో ఉన్న అందం ఒక వయసులో ఉండదు. శంకరాచార్యులు వారు మొహముద్గరం చేస్తూ మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమీషత్కాల సర్వం మాయామయమిదమిఖిలం విత్వా బ్రహ్మపదం తం ప్రవిశ విదిత్వా అంటారు. ఓ 25 ఏళ్ల వయసులో ఉన్న అందం 50 ఏళ్ళు వచ్చాక ఉండదు, పోతుంది. 80 ఏళ్ళు వచ్చాక అసలు ఉండదు, మరీ తగ్గిపోతుంది. కానీ అందం తగ్గిపోవచ్చు. నిజమైన అందం ఏది అంటే పరిశుభ్రత. పరిశుభ్రత ఏ వయసుకైనా అందం. ఎప్పుడు ఆయన మల్లెపూలా ఉంటాడండి, చక్కగా శుభ్రంగా ఉంటారు. ఆ శౌచమే అందం. మా ఇల్లు మేము మలినం లేకుండా ఉండాలి. అంతేకాదు దానితో పాటు మాకు ఒక అనుగ్రహం కావాలి. అభూతి అసమృద్ధి ఈ రెండు మాటలు పోయి భూతి సమృద్ధి మాకు కలగాలి. ఊరికే బెంగ పెట్టుకోవలసిన అవసరం మాకు ఉండకూడదు. మీరు చాలా జాగ్రత్తగా అక్కడ ఉన్న శబ్దార్థాన్ని పట్టుకోవడం కాదు, అంతరార్థాన్ని పట్టుకోవాలి. నేను ఇవాళ నాకేమి లోటు అని అనుకోవచ్చు, కానీ మన శక్తితో దాటలేనిది ఏది ఉందో దాన్ని ఆపద అంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చేసినటువంటి పాపకర్మలు అనుభవంలోకి ఆపద రూపంలో వస్తాయి. ఆపదని దాటడం మన వల్ల కాదు. మీకు తేలికగా అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే, నేను చీకట్లో నడిచి వెళ్ళిపోతున్నాను అనుకోండి, అకస్మాత్తుగా అక్కడ ఉంది, అసలు అలా ఉండే అవకాశం ఉందని నేను అనుకోలేదు. చటుక్కున ఒక పాము పడగెత్తింది. యథార్థంగా జరిగింది. ఒకప్పుడు నేను ఉండే ఇంటి దగ్గర అలా పడుకునే అవకాశం లేదు. పొద్దున్నే లేచి బయటికి వెళ్ళి తెల్లవారగట్ట చీకట్లో తాళం తీస్తున్నాను గేటుది. ఎలా పడుకుందో తెలియదు. పెద్ద నాగుపాము ఒకటి పడుకుంది. నా చెయ్యి తాళం కప్ప దగ్గర ఎక్కడుందో అంతెత్తింది పడగ. అప్పుడు ఎవరు రక్షిస్తారు? నా చేతికి పాము పడక్కి అంగుళం దూరం ఉంది. అప్పుడు నేను ఏదో చెయ్యాలన్న ఆలోచన కూడా నాకేం వచ్చే అవకాశం లేదు. నేను ఇవి చదువుకున్నాను, ఉపయోగం లేదు. నా దగ్గర ఈ డబ్బులు ఉన్నాయి, ఉపయోగం లేదు. నేను ఇంత పొడుగుంటాను, ఉపయోగం లేదు. నేను ఈ 4 పద్యాలు నేర్చుకున్నాను, ఉపయోగం లేదు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండడం నేర్చుకుంటే ధర్మం. కాబట్టి అలా ఉన్నాను. ఆ ధర్మాన్ని బట్టి కదా ఆవిడ కాపాడుతుంది. అప్పుడు ఎవరు కాపాడాలి? అమ్మవారు కాపాడాలి. ఆ పావుని వాడిని వదిలి, వాడిని కరవకు అని ఆవిడ బుద్ధి ప్రచోదనం చేసింది అనుకోండి. పావుకి అంత పడగెత్తిన పాము ఎందుకో కరవకుండా పడగ దింపి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోయిందో నాకు చెప్పక్కర్లేదు, అది వెళ్ళిపోయింది కాబట్టి ఇవాళ శ్రీకాకుళంలో ప్రవచనం చేస్తున్నా. లేకపోతే ఎప్పుడు నేను వెళ్ళిపోయి ఉండేవాడిని కదా. అప్పుడు ఎవరు తప్పించినట్టు?
అంటే నా శక్తితో నేను ఏది దాటలేనో అది దాటించగలిగిన వాడు భగవంతుడు ఒక్కడే. అందుకే మహాభారతంలో మహానుభావుడు ధర్మరాజు గారు అంటాడు, ఆపద గడువం బెట్టను ఓపి శుభం వైదదాని నొలగొప్పను పాండుక్ష్మాప నిన్ను చూపి చనియ మహాత్మా అంటాడు కృష్ణ భగవానుడితోటి. ఆపద తాటడం ఎవ్వరి శక్యం కాదు, మనకే కాదు. అందుకే పురాణాలు బాగా చదవండి, వినండి అని ఎందుకంటారంటే జీవితం మీద స్పష్టత ఏర్పడుతుంది. ఏదో ఛాందసం కోసం కాదు వినడం, జీవితం ధైర్యంగా బ్రతకడం ఎందుకు వస్తుంది అంటే పౌరాణిక వాంగ్మయం చదువుకుంటే వస్తుంది. భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకున్నాడు. 5 పాండవుల యొక్క పిల్లలు ఉప పాండవుల్ని అశ్వత్థామ ఒక్కరోజు రాత్రి చంపేశాడు. చంపేసేటప్పటికి దుర్యోధనుడు లేడు, యుద్ధభూమిలో పడిపోయి చచ్చిపోయి ఉన్నాడు. ధర్మరాజు గారే రాజు. ఈ వార్త వెళ్ళి భీష్ముడికి చెప్పారు, అయా ఇంత యుద్ధం అయిపోయేటప్పటికి పాండవుల 5 పిల్లలు చచ్చిపోయారు, ఇప్పుడు ఎవరు ఉత్తరాధికారి రాజ్యానికి అంటే భీష్ముడు అన్నాడు వంపశయ్య మీద పడుకుని. అందరిలా అయ్యయ్యో అంటే భీష్ముడు ఎందుకు అవుతాడు? రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాస్త్రవోద్వేజకమైన గాంధీవము విల్లుయట సర్వభద్ర సంయోజకుడైన కృష్ణుడు సారథియట ఉగ్రగదాధరుండు భీముడు అర్జునునకు తోడువచ్చునట ఆపదకెల్గుటకేమి చిత్రమో అన్నాడు. రాజట ధర్మజుండు, దుర్యోధనుడు పోయాడు. రాజు ధర్మరాజే. ఇప్పుడు ధర్మరాజు గారు రాజు కాకుండా అజ్ఞాతవాసంలో తనెవరో తాను తెలియడానికి కూడా వీలు లేకుండా ఉన్నంతకాలం ఈ పిల్లలు బాగానే ఉన్నారు. ఇప్పుడు ధర్మరాజు గారు రాజు అయిన తర్వాత ఒక్కసారి 5 అశ్వత్థామ చంపించాడు. ఏం విచిత్రం? రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి దేవేంద్రుడి కొడుకు అర్జునుడు శాస్త్రమోద్వేజకమైన గాంధీవము విల్లుయట శత్రువులకి వింటినారి టంకారం చేస్తే గుండెలు బద్దలైపోతాయి, అటువంటి గాంధీవం అర్జునుడికి విల్లు. ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చునట. చేతిలో ఎప్పుడు ఉగ్రస్వభావంతో ఆ గద పట్టుకు తిప్పేటటువంటి భీముడు అర్జునుడు పక్కన ఉంటాడు. సర్వభద్ర సంయోజకుడు కృష్ణుడ యాజికి సారథియట. సర్వుల యొక్క భద్రాన్ని చూడగలిగిన కృష్ణ పరమాత్మ అర్జునుడికి సారథి. ఇన్ని బలాలు ఉన్న వాళ్ళ 5 చచ్చిపోయారంటే ఆపద కల్గుటకి ఏమి చిత్రమో. ఆపద దాటడం ఎవరికీ సాధ్యం కాదు. ఆపద దాటించగలిగిన వాడు భగవంతుడు ఒక్కడే. అందుకే ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవిందా గోవిందా అంటూ ఉంటారు. ఆపద ఆయన ఒక్కడే దాటించగలడు. ఒక్క ఆపద నేను సంపాదించానన్న దాన్ని అంతటినీ పట్టుకెళ్ళిపోగలదు. ఒక్క ఆపద చాలు. కానీ భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి, ఆ భక్తుడికి ఒక కష్టం వచ్చే ముందు భగవంతుడు పరిష్కారం పట్టుకుని గుమ్మం ముందు నిలబడతాట. ఎందుకని అంటే ఆయనే చెప్పుకున్నాడు భాగవతంలో వామనమూర్తి ఘట్టంలో, వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు. నన్ను నమ్ముకున్నవాడు కూడా కష్టాల పాలైపోతే ఇక నేను ఉన్నానని ఎవడు నమ్ముతాడు? వాడిని రక్షించడం నా కోసం, వాడి కోసం కాదు. వాడు రక్షింపబడితే లోకం నమ్ముతుంది నేనున్నానని. అందుకని నేను వాడిని రక్షిస్తానన్నాడు. కాబట్టి అమ్మ నువ్వు మాకేం చేయాలి? అభూతిమ సమృద్ధించ, మాకు భక్తినివ్వాలి. అంటే ఇప్పుడు నిజమైన లక్ష్మి ఎవరు? భక్తి లక్ష్మి. భగవంతుని యందు భక్తి కలిగి ఉండుటయే నిజమైనటువంటి లక్ష్మీ అనుగ్రహమునకు కారణము. భక్తి అంటే నేను ఇన్ని మారేడు దళాలు తెచ్చానండి, నేను తులసి దళాలు తెచ్చానండి, తామర పూలు తెచ్చానండి, మంచిదే, తప్పని నేను అంటలేదు, తేవద్దని నేను అంతకన్నా అంటలేదు. ఇవన్నీ కాదు, ధర్మం భక్తి. నువ్వు ధార్మికంగా బ్రతుకుతున్నావా? అందుకు అమ్మవారు నిన్ను పొదివి పట్టుకుంటుంది. తల్లి పసిబిడ్డని ఎప్పుడు ఎలా చూస్తుందో అలా కాపాడుకుంటూ ఉంటుంది. ఎప్పుడు ధర్మాచరణ చేస్తే. మీరు ఒక్కటి ఆలోచించండి. నాకు 2 కొడుకులు ఉన్నారనుకోండి. ఒక కొడుకు నేను చెప్పినట్లు బ్రతుకుతాడు, ఒక కొడుకు నేను చెప్పినట్లు బ్రతకడు. నాకున్నది ఒకడే కొడుకు అనుకోండి, ఉదాహరణ నా మీద పెట్టుకుంటాను, మీ మీద పెడితే బాగుండదు, ఇంత దూరం వచ్చేది. నా షష్ఠి పూర్తి అవుతోందిరా అంటే అన్యాయంగా బ్రతికి లంచాలు పట్టి గండబేరుండం అంచున్న పంచోటి పట్టుకుని చిన్న కొడుకు వచ్చాడు. నాన్నగారు చెప్పినట్టు ధార్మికంగా బ్రతుకుతూ 3 వేళ్లంత అంచున్న పంచోటి పట్టుకుని పెద్ద కొడుకు వచ్చాడు. నేను ఎవరిచ్చిన పంచె కట్టుకుంటాను?
నేను రెండో కొడుకు పెద్ద అంచున్న పంచి తెచ్చాడని నేను కట్టుకోను. ఎవరిచ్చింది కట్టుకుంటాను, ధార్మికుడు ఇచ్చింది కట్టుకుంటాను. అది పరమ సత్యం. అందుకే భగవంతుడు కూడా ప్రతిజ్ఞ ఏం చేశాడంటే, వెంకటేశ్వర స్వామి వారు మొట్టమొదట ఈ లోకంలో ప్రకటన అవగానే మొదట చెప్పిన మాట ఇదే: ఏకేన తులసి మాత్రదళేనాపి నరోత్తమ పూజయే భక్తిభావేన తంరక్షామితి మత్పణః. నువ్వు ధార్మికంగా బ్రతుకు, ఒక్క తులసి దళం పట్ల చాలు. నేను చెప్పినట్టు బ్రతకకుండా అన్యాయంగా సంపాదించి కిరీటాలు పట్టరాకు.